స్కూళ్ళు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇలా ఎక్కడైనా అమ్మాయిలకు భద్రత లేకుండా పోతుంది. ఈవెన్ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ఒక ఆడపిల్లను కూడా వదిలిపెట్టలేదు ఆ కామాంధుడు. వాడెవడో కాదు, ఆ ఆసుపత్రిలో పనిచేసే ఓ మేల్ నర్స్. కరీంనగర్లో చోటు చేసుకుంది ఈ ఘటన. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఓ యువతిపై మేల్ నర్స్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యువతి ఏదో ఇబ్బందిగా ఉందని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో ఒకసారిగా తల్లి ఆసుపత్రి సిబ్బందిని అడిగింది. అయితే వాళ్ళంతా కూడా తమకేం తెలియదన్నారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ కరీంనగర్ రేపు ఘటనలో నిందితుని అరెస్ట్ చేశారు. జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన యువతికి మత్తు మంది ఇచ్చి రేప్ చేసినట్టుగా గుర్తించారు. నిందితుడు దక్షిణామూర్తి అలియాస్ దక్షిణ్ను అరెస్ట్ చేశారు. మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చాడు దక్షిణ్. పోర్న్ వీడియోస్కు బానిసగా మారినాడు దక్షిణ్. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న యువతికి మత్తిచ్చి రేప్ చేసినట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలకు దొరకకుండా కర్టెన్స్ అడ్డుపెట్టినట్టుగా గుర్తించారు. సీసీ ఫుటేజ్లో కర్టెన్స్పై క్లియర్గా షాడో కనిపించింది. విచారణలో ఆ నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. వీడు గతంలోనే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజంగా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన ఒక యువతికి ఇంతటి ఘోరమైన ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం చాలా దారుణం. అసలు చాలా దుర్మార్గం ఇది. ఆసుపత్రికి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయిన ఆ యువతికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఆమె తల్లి పక్కన ఉన్నటువంటి గెస్ట్ రూమ్లో నిద్రపోతోంది. అయితే తెల్లవారుజామున ఈ మేల్ నర్స్ ఆమెకి మత్తి ఇంజెక్షన్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంతటి దుర్మార్గుడు ఒకసారి చెప్పండి. ఇలాంటి వాడిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒక పేషెంట్ని, అందులో పనిచేసే ఒక మేల్ నర్స్, ఇంకా రక్షణ ఎక్కడిది? ఇంకా ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్తే రక్షణ ఎక్కడిది? ఒకసారి ఆలోచించుకోండి. ఎంత దారుణం. వీడు పోర్న్ వీడియోస్కి అలవాటు పడ్డాడు, అలాగే మత్తు పదార్థాలు తీసుకుంటాడు, మత్తులో ఉన్నాడు. పోర్న్ వీడియోస్ చూసి ఎదురుగా కనబడ్డ పేషెంట్ అంటే ఒక విచక్షణ మరిచి ఒక వైద్యం కోసం వచ్చిన ఒక పేషెంట్పై ఇలాంటి లైంగిక దాడికి పాల్పడ్డ వీడిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. నిజంగా చాలా దారుణం. ఇలాంటి పనికి మాలిన మత్తులో తూలే విధవల్ని నర్సులుగా పెట్టుకుంటే వీళ్ళేం వైద్యం అందిస్తారు? వీళ్ళు జనాలకేం ఆరోగ్యాన్ని బాగు చేసి పంపిస్తారు? ఇలాంటి ఆసుపత్రి యాజమాన్యాలను ఏమనాలి ఒకసారి చెప్పండి. కనీసం వాడికున్న డిగ్రీ, వాడికున్న సత్ప్రవర్తన, వాడికున్న క్వాలిటీస్ ఏమీ చూడకుండా ఉద్యోగాల్లో పెట్టుకుంటారు. చీప్గా వస్తాడు కదా అని చెప్పేసి, తక్కువ జీతాలకు వస్తారు కదా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా కనీసం వాడికి ప్రాపర్ ట్రైనింగ్ ఉందా? అలాగే పేషెంట్ల పట్ల ఎలా వ్యవహరించాలి? నిజంగా హాస్పిటల్ అంటే అదొక దేవాలయం లాంటి. హాస్పిటల్కి వెళ్తే అందులో ఉండే డాక్టర్లు దేవులతో సమానం. అందులో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒక రకంగా వాళ్ళని చాలామంది పొగుడుతారు, కీర్తిస్తారు. వాళ్ళకి వైద్యం చేసి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి పంపుతారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోయే ముందు దండం పెట్టిపోతారు. మీరు మాకు చాలా బాగా సేవ చేశారు, చాలా బాగా చేశారు వైద్యం అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టిపోతారు. అలాంటి వైద్యశాలని నిజంగా దేవాలయంగా కొలుస్తాం. కానీ అక్కడే రక్షణ లేకుండా పోతుంది. వైద్యం కోసం వచ్చిన ఆ యువతికి అక్కడ ఒక కాలరాత్రిగా మారింది. ఆ రాత్రి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి జారిన తర్వాత ఈ దుర్మార్గుడి కామందుడు, అదిగో చూడండి వైట్ టీషర్ట్లో ఉన్న ఆ వ్యక్తే ఆమెపై అత్యాచారాన్ని తెగబడ్డాడు. ఇంతటి దుర్మార్గమా? అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పోర్న్ వీడియోలు చూసేవాడిని, మత్తుకు అలవాటు పడ్డవాడిని ఉద్యోగంలో పెట్టుకున్న ఆసుపత్రి యాజమాన్యం ఏం చేయాలి ఒకసారి చెప్పండి. ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా ఇలాంటి దుర్మార్గుల పట్ల ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? రైట్. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు ఛేదించారు. పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ తీసినప్పుడు అక్కడ కనబడకుండా కట్టెలు అడ్డేశాడు. ఆ కట్టెలపై షాడో క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే వాడిని వాళ్ళ స్టైల్లో విచారించినప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడు ఈ దుర్మార్గుడు. వీడి పేరు కూడా దక్షిణామూర్తి. మళ్ళీ దేవుడి పేరు పెట్టుకున్నాడు, దక్షిణ్ అని కూడా పిలిపిస్తాడు. ఎంతటి దౌర్భాగ్యం! అసలు ఏం జరుగుతోంది? ఇదంతా కూడా నిజంగా ఇలాంటి వ్యక్తుల పెంపకం కూడా లోపమే.
ఈ టీచర్లు మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. మొన్న ఒక టీచర్ ఇదే చెప్పాను నేను, చీప్గా వస్తున్నారు కదా అని క్వాలిటీ లేని వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మొన్న ఒక టీచర్ని కూడా పెట్టుకున్నారు. టీచర్ విషయం కూడా అదే. ఒక స్టూడెంట్ని ఖమ్మం దగ్గర ఇష్టారీత్యంగా కొట్టి వాడు చెయ్యి ఇరగొట్టాడు, ఇనుప దానికి పెట్టి చెయ్యి ఇరగొట్టాడు. ఆ బొక్కలు కూడా ఎక్స్రేలో చెయ్యి బొక్కలు ఇరిగిన పరిస్థితి. అంటే కేవలం స్కూళ్ళలో కాదు, ఆసుపత్రులు, అసలు బస్టాండ్లో నిలబడ్డా, రైల్వే స్టేషన్లో నిలబడ్డా అమ్మాయిలు ఇటీవల కిడ్నాప్ చేసి రైల్వే స్టేషన్లో ఇద్దరు గన్ చూపి బెదిరించి దుర్మార్గంగా గ్యాంగ్ రేప్ పాల్పడ్డ ఘటన మనకు తెలిసిందే. రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది గ్యాంగ్ రేప్. అది ఇటీవలే జరిగింది అది. సో ఆ రకంగా ఇప్పుడు తాజాగా ఈ ఘటన, ఇట్లాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుందో ఒకసారి మీరే చెప్పండి, మీరే ఒకసారి జడ్జిమెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి ఉన్మాదుల్ని ఆసుపత్రుల్లో పెట్టుకున్న సిబ్బందిగా పెట్టుకున్న ఆ సిబ్బందిని కూడా ఏ రకంగా శిక్షించాలి? వీళ్ళని ఏమనాలి? అసలు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల. ఈ మానవ మృగాల్ని ఏం చేస్తే బాగుంటుంది? ఈ మానవ మృగాల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఒకసారి కామెంట్ చేయండి. కానీ దానికంటే ముందు పోలీసులు మొత్తం అంశాన్ని ట్రేస్ అవుట్ చేశారు. పోలీసులు ఏం మాట్లాడారు? కరీంనగర్ కమిషనర్ పోలీస్ ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ ప్లేట్ ఆఫ్ కేస్ లిమిట్స్. కేస్ ట్రాక్ ఏంటి మనకి 7 September early morning ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్ ద ప్రైవేట్ హాస్పిటల్ కరీంనగర్ టౌన్. కంప్లైంట్ వచ్చిన తర్వాత SHO freedom he visited the hospital, verified the facts, and investigation వచ్చిన details detail in this press briefing. The young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between 2 AM 3 AM one accused person who is working as a OT technician అతను వచ్చారు అతను షిఫ్ట్ టైమింగ్లో. వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత విక్టిమ్తో మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. హలో, విక్టిమ్కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్. కానీ విక్టిమ్కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్. షీ హ్యాస్ విట్నెస్డ్ ద టైమ్ టిల్ ద టైమ్ ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు హర్. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు, కానీ అంత ఫీల్ అయింది. షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ అండ్ త్రూ హర్ ఫాదర్ మనకి కంప్లైంట్ వచ్చింది. ఆన్ వెరిఫికేషన్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఎవిడెన్స్. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిజ్ నేమ్ ఈస్ పెడ్డి దక్షిణమూర్తి. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గడ్చిరోలి డిస్ట్రిక్ట్, సిరోంచా మండల్. ఇట్స్ బార్డరింగ్, మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఉంటాయి. ఇది ఇక్కడ కరీంనగర్లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ కరీంనగర్లో వచ్చిన తర్వాత హీ వర్క్డ్ యాజ్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్, దెన్ జాయిన్డ్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్. ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాజ్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. త్రాగి కండిషన్లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్, మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెజెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది. అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్లో అక్యూజ్కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది. దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. ఆ వార్డ్లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి
స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ ఈ వాజ్ ఇన్ డ్రంకన్ కండిషన్, మనకి వైన్ షాప్ లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్, ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది. దాని అతని ఫోన్లో ఉన్న పోర్నోగ్రఫీ మెటీరియల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము, ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఆఫెన్స్ చేశారా లేదా అది ఈరోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూగేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్లో కూడా మేము చూస్తున్నాము. కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను. అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాము, అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము. దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈరోజు నేను పంపిస్తున్నా మేడంకి. దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ఓ ఆఫీషియల్స్ ఆల్సో ఎనీ నెగ్లిజెన్స్ మనకి కనపడితే విల్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దట్. దెన్ కరీంనగర్ టౌన్ అందరికీ తెలుసు, ఇక్కడ మెడికల్ హబ్, ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 400 రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ సెన్సేషనల్ మ్యాటర్. ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్. కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్లో ఇట్లా జరిగితే, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్కి. దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. Next week probably it will done with all the main hospital in charges and district officials, and it will be chaired by district collector madam. I have requested madam to conduct this meeting. Deentlo inka security etla penchali and what steps to be taken to prevent this. And with this I want to emphasize on one more thing, accused behavior. Now you see accused itla enduku chesaru, criminal intent untayi, but addiction to bad habit valla itla jarigindi. నేను పర్సనల్గా ఇంటర్వ్యూట్ చేశాను. సో ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్. ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్, సెకండ్ అడిక్షన్ టు పాన్. దీనివల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ ఆల్కహాల్ వల్ల హీ దట్ డెటరెన్స్ లేదు అంత. సో దీని ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాజ్ ఇన్ దట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమీడియట్ సూపర్విజన్. సో అండ్ నైట్ టైంలో అక్కడ ఎవరు లేదు. హీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ సెడేటివ్ ఇంజెక్షన్ ఆల్సో. ఆ నాలెడ్జ్ వల్ల అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈజ్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. దీంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు త్రూ దిస్ మీడియా ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు కన్వే వన్ మోర్ థింగ్. పోర్నోగ్రాఫిక్ జనరల్ ఫర్ అడల్ట్స్ వాచింగ్ ఈజ్ లీగల్, కానీ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈజ్ ఇల్లీగల్. సో చైల్డ్ పోర్నోగ్రఫీ రిలేటెడ్ మనకి స్ట్రిక్ట్ సెక్షన్ ఉన్నాయి, సెక్షన్ 67, 67A, B అండ్ సెక్షన్ 15 ఆఫ్ పాక్సో యాక్ట్. మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది. సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రఫీ వాచ్ చేస్తే, స్పెషలీ చైల్డ్ పోర్నోగ్రఫీ, వి డిటెక్ట్ సచ్ కేసెస్. ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దెన్ 30 కేసెస్ అయింది ఈ ఇయర్ లో. అండ్ వీ హ్యావ్ టేకెన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హు వాచ్ చైల్డ్ పోర్నోగ్రఫీ, సెక్షన్ 15 పాక్సో యాక్ట్ కింద. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్గా చూస్తారు. ఎవరైనా ఇట్లా ఆఫెన్స్ చేస్తే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూస్ చేస్తే, వాచ్ చేస్తే, ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ ఆఫెన్స్. సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్. అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే, విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ, పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు, ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు. దీనివల్ల కూడా అంత జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. And main thing is any kind of security labs in hospital and hospital by hospital administration. దీని మీద మనది నిఘా ఉంది. అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి, ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.